తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళన చేపట్టాయి. గాంధీ భవన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ అలాగే బీజేపీ నేతల దిష్టి బొమ్మలు అయితే దగ్ధం చేస్తున్నాయి. కొంతకాలంగా చూసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలతో పాటు మరికొంతమంది కూడా తమ నేత రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆందోళన చేపట్టింది. మనం చూసుకోవచ్చు ఈ ఆందోళనలో ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు రోహిన్ రెడ్డి అలాగే మెట్టు సాయి కుమార్ అలాగే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని నినాదాలు చేస్తున్నారు. ఒకసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎందుకు గత కొంతకాలంగా చూసుకుంటే బీజేపీ వాళ్ళు మీ నాయకుడు రాహుల్ గాంధీని ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారి యొక్క ఎదుగుదలను చూసి రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ స్థాయికి ఎదుగుతా ఉంటే లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఉన్న వ్యక్తి మీద ఇలాంటి అవాకులు పేలినటువంటి వారి మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోకుంటే వాళ్ళ ప్రోద్బలంతోనే రెచ్చిపోతారని మేము భావిస్తాం. సార్, ఒకళ్ళేమో టెర్రరిస్ట్ అంటారు, ఒకళ్ళేమో నాలుగు వస్తా అంటారు, ఒకళ్ళేమో చంపేయాలంటారు. ఏంటి అసలు అంత ధైర్యం ఎవరికి లేదు. కేసులు పెట్టాలని, దేశద్రోహం కేసు పెట్టాలని మేము డిమాండ్. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా కూడా ఇది తీవ్రమైనటువంటి రూపాన్ని దాలిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే వ్యక్తులు ఎప్పుడే కానీ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకురాకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కేంద్ర మంత్రిని డిస్మిస్ చేయాలని, అదే విధంగా మిగతా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారు. రాహుల్ గాంధీ జరుగుతా ఉంది. రాహుల్ గాంధీ మీద ఎన్ని కాన్స్పిరసీలు చేసినా దేశ ప్రజలు రాహుల్ గాంధీతో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులని, టెర్రరిజాన్ని పారదోలాలని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారి ప్రాణాలు త్యాగం చేశారు. తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని కాపాడడానికి అవసరమైతే నా చివరి బొట్టు రక్తం వరకు కూడా త్యాగం చేస్తానని శబ్దం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు త్యాగం చేశారు. త్యాగాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే త్యాగాలకు నిలయం ఏ కుటుంబము అంటే అది ఇందిరాగాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ కుటుంబం, సోనియా గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు త్యాగం చేశారు. మరి అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పార్లమెంట్కు ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఒక కేంద్ర మంత్రి, ఒక పార్లమెంట్ సభ్యురాలు, ఒక శాసనసభ్యుడు, ఒక ఎక్స్ ఎమ్మెల్యే, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక టెర్రరిస్ట్ల కంటే అధ్వానంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులే రాహుల్ గాంధీని మేము పొట్టన పెట్టుకుంటాము, ఇందిరాగాంధీని చంపినట్టే చంపుతామని చెప్పంటే ఇది స్టేట్మెంట్ సోమోటోగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద కేసు పెట్టాలి. ఎప్పుడే కానీ చంపుతామన్నా చంపినా ఒకటే రకమైనటువంటి కేసు ఉంటుంది. కాబట్టి దానికి ఏ సెక్షన్ ప్రకారంగా కేసులు పెట్టాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ఒకటే ఆలోచించాల్సి వస్తుంది, ఒకటే అనుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతోనే ఇలాంటి రెచ్చిపోయేటువంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారని మేము భావించాల్సి వస్తుంది. దీనికి కారకులు అమిత్ షా గారు, మోడీ గారు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుని మేము ఈరోజు బేగం బజార్లో కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. వాళ్ళ మీద తప్పకుండా మీరు చర్య తీసుకోకుంటే, ఇది సోమోటో కింద మీరు చర్య తీసుకోకుంటే, ఎవరైతే బాధ్యత రహితంగా మాట్లాడినట్టు నాయకులను మీరు పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే మీ ప్రోద్బలంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారికి రక్షణ లేకుండా చేయాలని మీరు కుట్ర చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుందని మేము భావించాలి.